సముద్రాలు దాటి అవతలకు వెళ్ళకూడదంటే ఎక్కడే పడి ఉండి బతకాలి. నిన్నెవరు పడి ఉండమన్నారు? ఎగిరిపోతే ఎంత బాగుంటుంది అనుకుంటూ వెళ్ళిపోయారు. నాపుతారా? నిన్నెవరు పడి ఉండమన్నారు? ఇక్కడ ముఖ్యంగా మహిళల మీద ఆంక్షలు విధిస్తారు. నీ మీద ఎవరు ఆంక్షలు పెట్టారు? అసలు నేనెవరు నాపారా? ఒక్కకి చాలా విచ్చలవిడితనం కావాల్సి నీడు ఉన్నట్టుంది. ఆ నీడు ఉంది బాగా. ఈవిడెవరో బాగా అణగదొక్కేశారు. అంటే ఆ మధ్య వీడియోలు పెట్టిందండి. బం చిక్ బం బం చెయ్యి బాగా, ఒంటికి యోగా మంచిదేగా. అప్పుడు కూడా హిందుత్వవాదమే మాట్లాడింది. మరి అంతకు మించిన విచ్చలవిడితనం ఇంకేం కావాలో ఒక్కకి నాకు అర్థం కావట్లా. ఈరోజు దేశం సెక్యులర్గా ఉండబట్టే, రాజ్యాంగం ఒకటి ఉండేసేసి మనం దాన్ని ఫాలో అవ్వబట్టే, స్వేచ్ఛ స్వాతంత్రాలు ఉండబట్టే మనం నచ్చిన డ్రెస్లు వేసుకుంటున్నాం, చక్కగా ఇంగ్లీష్ చదువుకుంటున్నాం. అది ఒక్కకి ఈ హిందుత్వం పేరుతో ఇవన్నీ తగిలిస్తున్నారు. ఇవన్నీ మొయ్యలేక పాపం ఆవిడ గంగిరెద్దు మీద వేసేసినట్టు మొత్తం ఎవరో వేసేస్తున్నట్టు. ఈవిడికి ఇష్టం లేదు ఇవన్నీ కూడా. ఇక్కడ ఒకటి తగిలిస్తున్నారు, పైన ఒకటి వేస్తున్నారు, ఇక్కడ రకరకాలు ఈ అలంకరణలు లేకపోతే వేషధారణ ఈవిడికి ఇష్టం లేకుండా ఎవరో బలవంతంగా రుద్దుతున్నారేమో. నీకు ఇష్టం లేకపోతే తీసేయి. దానికి ఎంత చించుకోవడం ఎందుకు? దానికి హిందుత్వం మీద విషయం కక్కడం ఎందుకు ఒక్క? ఈరోజు మహిళలు కూడా చేతులు చేపి అడుక్కునే పని లేకుండా ఆర్థిక అభివృద్ధి సాధిస్తున్నారు. ఆర్థిక అభివృద్ధి నువ్వు హిందువుగా ఉన్నప్పుడు కూడా చేసుకోవచ్చు. ఆర్థిక అభివృద్ధి సాధించడానికి హిందుత్వానికి ఏంటి అసలు? ఈ పొంతనేంది, ఈ పోలికేంది, ఈ కథ ఏంది, కమామిషి ఏంది? ఉద్యోగ ఉపాధి పథకాలలో చక్కగా మహిళలు కూడా మంచి నైపుణ్యం కలిగి మగవాళ్ళని కూడా తలదన్నే విధంగా వర్క్ చేసేసి, తలదన్నకపోతే ఎక్కడో తన్నుకో. మహిళలు ఇల్లు ఆఫీసు మొత్తం చక్కదిద్దుకుంటున్నారు. సింగిల్ ఉమెన్గా ఉండి భర్త సరైనవాడు కాకపోయినా, లేదంటే వీడియోగా ఉండి భర్త మరణించిన ఆ మహిళ కూడా ధైర్యంగా జాబ్ చేసుకొని లేదంటే బిజినెస్ చేసుకుంటూ తన పిల్లల్ని పెంచి పోషిస్తుంది. దీనికి హిందుత్వం ఇప్పుడు అడ్డంగా ఉందా నీకు? ఇప్పుడు అంటే నువ్వు సింగిల్ ఉమెన్గా ఉండి నేను బాగా సంపాదిస్తాను, నేను మంచి మంచి డ్రెస్సులు వేసుకుని తిరుగుతాను అని నీకున్నటువంటి రకరకాల కోరికలకి హిందుత్వం ఏమన్నా అడ్డంగా ఉందా? ఈ గతంలో ఈ మత మార్పిడి ముఠాలో లేకపోతే ఈ నాస్తిక మేధావులు హిందుత్వంలో స్త్రీకి స్వేచ్ఛ లేదు, అణగదొక్కేశారు అని రకరకాల కుహానా వ్యాఖ్యలు చేస్తుంటే వాళ్ళకి గట్టిగా కౌంటర్లు ఇచ్చాం. కావాలంటే నువ్వు ఆ కౌంటర్లు చూసుకో. మళ్ళీ నీకు ఫ్రెష్గా కంటెంట్ చెప్పాల్సిన అవసరం లేదు కదా. ఆల్రెడీ మాట్లాడిన వీడియోలు ఉన్నాయి, ఒకసారి చూసుకో. హిందుత్వంలో స్త్రీకి గౌరవం ఉందా, అణగదొక్కారా అనేది. ఈ దేశము సెక్యులర్గా రాజ్యాంగబద్ధంగా ఉన్నంత వరకే సురక్షితంగా ఉంటుంది, అభివృద్ధి చెందుతుంది. ఇది ఎప్పుడు మతపరమైన దేశం అయిపోతుందో, పాకిస్తాన్, ఆఫ్ఘనిస్తాన్, బంగ్లాదేశ్ చూసుకోండి, ఇటు నేపాల్ను, మరి నేపాల్ మొన్నటి వరకు హిందూ రాష్ట్రమే కదా, హిందూ దేశమే. చూడండి అసలు ఎవరితో కంపేర్ చేస్తుందంటే పాకిస్తాన్, బంగ్లాదేశ్, ఆఫ్ఘనిస్తాన్ ఈ దేశాలు చూడండి, అవి కూడా మతపరంగా ఉన్నాయి కాబట్టి అవి డెవలప్ అవ్వలేదు. భారతదేశం కూడా ఆ విధంగా ఒక మతంలోకి వెళితే అలాగే ఉండిపోతుంది. పాకిస్తాన్, బంగ్లాదేశ్, ఆఫ్ఘనిస్తాన్ లాగే ఉండిపోతుంది. అంటే అక్కడ ఉన్నటువంటి ఇస్లాం మతం, ఇక్కడ మన దేశంలో ఉన్నటువంటి హిందూ ధర్మం రెండూ కూడా సమానమైనవే, రెండూ ఒకే విధమైనటువంటి భావజాలం కలిగినవి అని చెప్తుంది ఒక్క. ఇప్పుడు పాకిస్తాను, బంగ్లాదేశు భారత్ నుండి విడిపోయినాయి కదా. విడిపోయిన తర్వాత రెండు ఒకేసారి ఒక ప్రయాణాన్ని ప్రారంభించినాయి అనుకుందాం. పాకిస్తాన్లో ఉన్నటువంటి మత ఛాందసవాదం వల్ల ఆ దేశం అలా అభివృద్ధి లేకుండా ఉండిపోయింది. కానీ ఇక్కడ హిందుత్వం వల్ల ఈ దేశంలో డెవలప్మెంట్ ఆగిపోయిందా? ఈ దేశాన్ని 60 సంవత్సరాలు కాంగ్రెస్ పరిపాలించింది. 60 సంవత్సరాల పాటు కుహానా సెక్యులరిజమే రాజ్యవేలింది. ఇక్కడ హిందువుల్ని అణగదొక్కటమే సెక్యులరిజం అనే పేరుతో కాంగ్రెస్ ప్రభుత్వం నడిచింది కదా 60 సంవత్సరాలు. మరి ఎందుకు అభివృద్ధి చెందలేదు? అప్పుడు ఎందుకు అభివృద్ధి చెందలేదు ఒక్క? ఇప్పుడు మోదీ ప్రభుత్వం వచ్చిన ఈ 12 సంవత్సరాలకిను అంతకుముందు ఉన్న 60 సంవత్సరాలు కంపేర్ చేయి. ఇప్పుడు నీ దృష్టిలో మోదీ గారి హయాంలో భారతదేశం హిందూ దేశం అయిపోతుంది, ఇది ప్రమాదం అని చెప్తున్నావు కదా. ఈ 12 సంవత్సరాల్లో దేశంలో ఎన్ని కోట్ల మందికి బ్యాంకు ఖాతాలు వచ్చాయి, ఎన్ని వందల వేల కిలోమీటర్లు జాతీయ రహదారులు ఏర్పడ్డాయి, ఎన్ని విమానాశ్రయాలు నిర్మాణం అవుతూ ఉన్నాయి, దేశం ఎంతలాగా ముందుకెళ్తూ ఉంది. అలాగే మేక్ ఇన్ ఇండియా ఈ కాన్సెప్ట్తో మనం స్వయంగా రాకెట్లను తయారు చేసుకోవడం దగ్గర నుండి చాలా చాలా విషయాల్లో కేవలం 4-5 దేశాలకి మాత్రమే ఆ ఘనత, ఖ్యాతి ఉంది అనే కొన్ని అచీవ్మెంట్స్ను కూడా భారత్ సాధించగలుగుతుంది. ఈ 10-12 సంవత్సరాలకిను అంతకుముందు ఉన్న 60 సంవత్సరాలకి కూడా కంపేర్ చేయవక్క. అంటే
సెక్యులరిజం పేరుతో, కుహానా సెక్యులరిజం పేరుతో హిందువుల్ని అణగదొక్కినంతకాలం ఈ దేశంలో అభివృద్ధి లేదు. హిందుత్వవాదానికి, హిందువులకి ఎప్పుడైతే తగిన ప్రాధాన్యత ఈ దేశంలో ఏర్పడిందో అప్పుడు ఆటోమేటిక్గా భారతీయత అనేది అభివృద్ధి చెందుతుంది. ఇప్పుడు ఇది చూసి నువ్వు ఓర్చుకోలేకపోతున్నావు. మొన్న ఈ మధ్య కదా సెక్యులర్గా ప్రకటించారు. ఏది? నేపాల్ని. భయంకరమైన దారుణమైన ఘటనలు, దురాచారాలు, మూఢనమ్మకాలు నేపాల్లో ఉన్నాయి. మరి ఏం డెవలప్ అయింది? హిందూ దేశమే కదా. ఇప్పుడు 2006కి సెక్యులరిజంగా ప్రకటించారు కదా నేపాల్లో. అప్పటి నుంచి ఏం డెవలప్మెంట్ అయిందో చెప్పు నువ్వు. 2006 వరకు అట్లీస్ట్ అక్కడ హిందువులు గౌరవప్రదంగా సురక్షితంగా ఉన్నారు. ఎప్పుడైతే సెక్యులర్ కంట్రీ అయ్యిందో ఇక మత మార్పిడి ముఠాలు కానీ, జిహాదీ గ్యాంగులు కానీ నేపాల్ని కబళించడానికి ఈ మత ఛాందసవాద శక్తులు, పాషాండ మత శక్తులు అక్కడ విజృంభించాయి 2006 నుండి. ఆ తర్వాత కొన్ని సంవత్సరాల తర్వాత రియలైజ్ అయ్యారు, నేపాల్ ప్రజలు రియలైజ్ అయ్యి తిరిగి మాకు హిందూ దేశంగా ఈ దేశాన్ని ప్రకటించాలి అని ఉద్యమాలు జరిగాయి. From Nepal, protests have not died yet. In fact, they're continuing in numbers larger than ever today. हिंदू राष्ट्र कायम रहे, इन्होंने लिखा यहाँ पर। और देखिए ये जो फ्लैग मैं दिखा रहा हूँ भगवान राम की, यहाँ पर हनुमान जी की ये तस्वीर, ये दर्शा रही है कि आखिर लोग यहाँ कितने आक्रोशित हैं, गुस्से में हैं, क्या चाहते हैं बदलाव नेपाल में। आप एक सेकंड, ఈ మత మార్పిడి ముఠాలని ఎదుర్కోలేకపోతున్నాం, వీళ్ళ బాధ భరించలేకపోతున్నాం, తిరిగి ఈ దేశాన్ని హిందూ దేశంగా ప్రకటించండి అని చెప్పి పెద్ద పెద్ద ప్రదర్శనలు జరిగాయి. మొత్తం తిప్పి రివర్స్లో చెప్తుంది. ఎంత కుళ్ళిపోయిందో చూడండి. మొత్తం అణువు విషంతో నిండిపోయిన చంద్రముఖి. రకరకాల హిందూ ఆచారాల పేరుతో దుర్మార్గాలన్నీ కూడా రుద్దిపడేశారు నేపాల్ మహిళల మీద. ఏ మాటకి ఆ మాటే ఈ హిందూ వ్యతిరేక శక్తులకి మంచి కంటెంట్ ఇస్తుంది. వాళ్ళు చక్కగా కట్ చేసుకుని ముక్కలు కట్ చేసుకుని ఈ ఒక్క పేరుతో ఒక హిందూ మహిళ ఏ విధంగా మాట్లాడుతుందో చూసారా మీ హిందుత్వం గురించి అని చెప్పి వాళ్ళు ఈ మిషనరీ మత మార్పిడి ముఠాలు వాడుకోవటానికి మంచి కంటెంట్ అయితే ఇస్తుంది. మరి ఎలాంటి లావాదేవీలు అప్పట్లో చెప్పింది, లాభసాటి లావాదేవీలు అని చెప్పింది కదా. ఎలాంటి లాభసాటి లావాదేవీలు జరిగాయో తెలియదు కదా మనకి. నేపాల్ ఎదగకపోవడానికి కారణం అది. పోయి చూడండి పరిస్థితి. హిందూ రాష్ట్రం, హిందూ దేశమే కదా నేపాల్, ఎలా ఉందో చూడండి. అంటే వీళ్ళ భావజాలం ఏంటంటే మరలా దీన్ని ఒక మతపరమైన దేశంగా మనం ఏదో ఒక రకంగా తయారు చేసుకుంటే మనం పెత్తనం చేయొచ్చు, మిగతా వాళ్ళందరినీ శూద్రులు అని చెప్పి ఊర్చే వరకు అందరినీ. శూద్రులు అంటే ఊరు చివరిని పెట్టారంట. కనీసం వాళ్ళైనా నయ్యం, పంచములు అని చెప్తారు. అంటే శూద్రులు కానీ ఇంకొక వర్గం ఉంది, వాళ్ళని ఊర్లలోకి రానివ్వలేదు, గొడవల్లోకి రానివ్వలేదు అని చెప్తే ఈవిడ ఏకంగా శూద్రులనే చెప్తుంది. మరి శూద్రుల్లో ఇప్పుడు అగ్రకులాలుగా చెప్పబడుతున్నటువంటి కమ్మ, కాపు, రెడ్డి, వెలమ వీళ్ళందరూ కూడా ఈ శూద్ర వర్ణంలోకి వస్తారు. వీళ్ళందరినీ కూడా ఊరి చివరన పెట్టారా? వీళ్ళందరినీ కూడా గొడవల్లోకి రానివ్వలేదా? ఒకవేళ కొంతమందిని ఎవరన్నా దేవాలయాలకు దూరం చేసిన, వివక్ష చూపించిన, అది సామాజికంగా వచ్చినటువంటి వివక్ష, దాన్ని మనం ఖండించి తీరాలి, సంస్కరించుకోవాలి అని చెప్తాం కదా. ఈవిడ అసలు ఉన్నదాన్ని దాచేసి ఏకంగా శూద్రుల్ని కూడా నెట్టేశారు. ఏదో పెద్ద అగ్రిమెంటే జరిగినట్టు ఉంది మొత్తానికి.